దేవుడా ప్లీజ్ తను ఎస్ చెప్పేలా చూడు నీకు ఇంకేం అడగను ప్లీజ్ దేవుడా తను ఎలాగైనా ఎస్సే చెప్పాలి. స్వీటీ పొరపాటున కూడా ఎస్ చెప్పకు, గుర్తుంది కదా? నువ్వే చెప్పాలి. దోశలు వేయాలంటే ఈ విజయవాడలో ఎవరైనా నీ తర్వాతే అమ్మా. అదిరిపోతుంది. కానీ చట్నీ చాలా చండాలంగా ఉంటుంది. ఉప్పు వేస్తే కారం వేయవు, కారం వేస్తే ఉప్పు వేయవు. ఒకవేళ రెండు వేస్తే టేస్ట్ ఉండదు. అయితే పెళ్లి చేసుకో. వచ్చింది కాస్త నీకు నచ్చినట్టుగా చట్నీ చేసి పెడుతుంది హైదరాబాద్ లో. నాకు ఓకే, కానీ మీరే గంటిచ్చి కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఇప్పటిదాకా 14 సంవత్సరాలు చూసాను. ఏం చేసావు? నేను రిజెక్ట్ చేశానా? వాళ్ళే రిజెక్ట్ చేశారు. ఒకలేమో బోరింగ్ అంటారు, ఇంకొకలేమో ఏజ్ బార్ అంటారు. నాకు తెలియగలుగుతాను 28 సంవత్సరాలకి ఏజ్ బార్ అంటే మాలాంటి మగజాత అంతా బార్లోనే ఉండాలి. వయసు పెరిగే కొద్దీ రిజెక్షన్లు పెరుగుతున్నాయి, అలానే సంబంధాలు కూడా తగ్గుతున్నాయి. అలా తగ్గుతూ పోతుంటే మాలో భయం పెరుగుతుందమ్మా. అలా అవ్వకూడదనే నీకు ఒక అద్భుతమైన మ్యాచ్ తీసుకొచ్చాను. ముందు చూపి, అది అద్భుతమో కాదో తావ చెప్తా. అద్భుతంగా ఉందమ్మా. నచ్చిందా? చాలా బాగుంది. పక్కా నచ్చింది కదా? బాగుందని చెప్పా కదమ్మా, మళ్ళీ ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? అదెవరనుకుంటున్నావు? ఎవరు? స్వీటీ, నీ మరదలు. ఏంటి స్వీటీనా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అయినా వీళ్ళు ముంబైలో ఉంటారు కదా. ఓ, ముంబైలో ఉన్న పద్ధతిగానే పెరిగింది. అయినా వాళ్ళకి మనకి చాలా ఇయర్స్ నుంచి మాట్లాడలేవు కదా. మీ నాన్న వాళ్ళు నార్త్ లో సెటిల్ అయ్యారని చెప్పి ఇన్నాళ్ళు మాట్లాడలేదురా. మొన్నే ఈ మధ్య ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. కలిసినప్పుడు సంబంధం గురించి మాట్లాడాను. వాళ్ళే అడిగారు కదా. అవును. అసలు ఎవరిని అడిగి సంబంధం మాట్లాడారమ్మా? వాట్ ఇస్ దిస్ డాడీ? దట్స్ యువర్ గ్రాండ్మాస్ లాస్ట్ విష్. బొమ్మా బొమ్మా పకెట్ తంతావా? బొమ్మా బొమ్మా నన్ను బుక్ చేస్తావా? ఎస్ బేబీ 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 బేబీ. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. మీ బామ్మ చివరి కోరికే నీ పెళ్లి చూసిపోవాలని. అందుకే ఎవరినో ఎందుకని మా అన్నయ్య కొడుకుతోనే పెళ్లి సంబంధం ఖాయం చేశాం. అంతే. అసలు ఆవిడ లాస్ట్ విష్ కోసం నా ఫ్యూచర్ నాశనం చేయడం ఏంది డాడీ? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇందులో నాశనం ఏముంది? నీ ఫ్యూచర్ కోసమే కదా చెప్తున్నారు. రే, నువ్వు అర్జెంట్గా ఇక్కడ నుంచి పోరా. నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉందామనే కదా ఒక్కడివి. ఎస్ ఇడియట్. అయినా ఏంటి డాడీ ఇది? నా డిగ్రీ ఫినిష్ అయ్యి 1 month కూడా కాలేదు, అప్పుడే నాకు పెళ్ళేంటి? దట్ ఫర్ దిస్ రీజన్? సీరియస్లీ? ఈ ఒక రీజనే కాదు, ఇలాంటివి నువ్వు చాలా చేసావు. నేనేం చేసా? ఏం చేసావా? March 14, 2016 సరిగ్గా 6th క్లాస్ కూడా ఫినిష్ అవ్వలేదు, కానీ సోషల్ మీడియా మొత్తం క్వీన్ స్వీటీ 143 అనే అకౌంట్ తో రచ్చ చేసావు. స్వాతి అనే పేరు వదిలేసి. May 9th, 2020 ఇంకా ఇంటర్లో కూడా జాయిన్ అవ్వక ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఫ్రెండ్స్ తో పాటు ట్రిప్కు వెళ్ళావు. దట్టు కరోనా టైంలో. April 10th, 2023 ఎగ్జామ్స్ లో పాస్ చేయకపోతే మీ ప్రిన్సిపల్ కి ఫిజిక్స్ మేడం కి కెమిస్ట్రీ నడుస్తుందని వాళ్ళ వైఫ్ కి చెప్పేసానని బెదిరించావు. అది కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే. ఏ రోజైనా చదువుకున్నవని ఇంత చక్కగా గుర్తుపెట్టుకున్నావారా? ఇంకా మీ వాట్సాప్ జెన్సీ గ్రూప్ #హ్యాపీ హ్యాంగోవర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. రేయ్, నువ్వు నన్నేమన్నాను, నా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే అసలు కొంచెం చెప్తున్నా. బెస్ట్ ఫెల్ ఇడియట్. స్టాప్ ఇట్ స్వీటీ. నీ ఎంజాయ్మెంట్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చేసింది. అమ్మాయి లైఫ్ ఆఫ్టర్ 20 బిఫోర్ 20 ఒకేలా ఉండదు, ఉండకూడదు కూడా. నీ అల్లరి కంట్రోల్ అవ్వాలన్నా
నువ్వు చేంజ్ అవ్వాలన్నా కూడా ఈ పెళ్ళి నాకు బెటర్ సొల్యూషన్ లా కనిపిస్తుంది. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. గెట్ రెడీ ఫర్ దట్. ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, డాడీ. అయినా ఇంకా పెళ్లి చూపులు ఎందుకు డాడీ? డైరెక్ట్ గా పెళ్ళే చేసేయొచ్చుగా. నాకు కాదురా, నీకు చేయాలి. చెత్తలో ఇరికిస్తున్నారా నన్ను? నీకు రేపు ఫ్యూచర్ లో చంద్రముఖికి చెల్లి లాంటి, కాంచనికి కజిన్ లాంటి వైఫ్ రావాలరా. అయ్యో సర్లే, ఎప్పుడు జరిగేదేగా. ఎంత పద్ధతిగా ఉందిరా అమ్మాయి, చూస్తుంటేనే తెలిసిపోతుంది పద్ధతికే పేదరాశి పెద్దామని, మంచితనానికి మార్గదర్శని. బాబు చింటూ, ఒక్క నిమిషం ఇక్కడ చూడమ్మా. ఎవరిమే? ఇందాకలు అన్నావే పేదరాశి పెద్దమ్మ, పద్ధతికే మార్గదర్శని, ఆమె ఈమె. ఇక్కడ చూస్తే పేదరాశి పెద్దంలా లేదు, పబ్బులకు పోయే పెద్దంలా ఉంది. మంచితనానికి మార్గదర్శిలా కాదు, మ్యాన్స్నోస్లా ఉంది. అది కాదురా నా ప్రాబ్లం. తను నా మరదలు. చిన్నప్పుడు ఎప్పుడో మాట్లాడుకున్నాం, ఇంకప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడుకోలే. ఇప్పుడు సడన్ గా మాకు పెళ్ళి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎందుకు? ఎందుకంటావేంట్రా? నేనేమో 40s లో వెళ్ళే 90s కిడ్, తనేమో జెట్ స్పీడ్ లో వెళ్ళే జెన్జీ కిడ్. మా ఇద్దరికి సెట్ అవుద్దంటావా? మావా నువ్వేం ఆలోచించుకో, మనం ఎలాగో స్లో కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి అమ్మాయిని లైన్లో పెట్టామనుకో, మన లైఫ్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతురా. ఏమోరా, మా ఇద్దరి క్యారెక్టర్స్ క్వైట్ ఆపోజిట్ కాబట్టి సెట్ అవుద్దో లేదో అని డౌట్ అంతే. మా అమ్మ నాకు ఇందాక ఫోటో చూపించగానే హృదయం సినిమాలో కళ్యాణ్ ప్రియదర్శినిలా ఉందని ఆనందపడ్డా. కానీ ఆ తర్వాతే తెలిసింది ప్రెసెంట్ లోక సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని అని, సంవత్సరానికి ఒకసారి శారీ కడతాదని. ఇంకేం తెలుసుకున్నావు? ఏం తెలుసుకుంటా, పెళ్లి చూపులకు వెళ్ళాలనుకోలేదు, అందుకోసమే. ఏం తెలుసుకోలేదు. అలా ఏం తెలుసుకోకుండా వెళ్ళాం అనుకో దెబ్బ అయిపోతావు. నేను కొన్ని చెప్తాను, ప్రిపేర్డ్గా ఉండు. సరే చెప్పు మామా. తను జెంజీ కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు శారీలోనూ చుడిదార్లోనూ రాదు. ఎలా వచ్చినా ప్రిపేర్డ్గానే ఉంటారా? ఇలాంటి అవుట్ఫిట్లో వచ్చినందుకు ఏమనుకోకండి. నాకు అర్థమైందండి, మీరు చాలా పద్ధతి గల అమ్మాయి అని. ఏదో బట్టలన్నీ ఉతికేశాక ఏం లేకపోతే ఇది వేసుకున్నారు కదా. నాకే పెళ్లి చేయాలని చూస్తారా? ఎలా ఒప్పుకుంటాడో నేను చూస్తా. పెళ్లి చూపులకు ఈ బట్టలు వేసుకుంటావా? మరి ఏం చేయమంటావమ్మా? నాకు పెళ్లి చూపులని మర్చిపోయానమ్మా, గుర్తులేదు. కావాలని చేస్తున్నావు కదా. పాపం అబ్బాయి చాలా మంచోడే. మా అమ్మ చెప్పింది. పాప మీరు చాలా మంచోళ్ళంట కదా. పాపమా? ఈ కాలంలో మంచితనం పాపమైపోయిందా? ఏదో అలా లేండి. మా ముంబైలో మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? డాల్గైస్ అంటారు. డాల్గైసా అంటే పప్పుగాలు అంటుందా? తను ముంబై తెలివితేటలు చూపించి కుళ్ళుపోని కౌంటర్లు వేసిన జంజిగాలు కదా. తను జోకులు చెప్తుంది, మనకి ఎలాగే అది నవ్వు రాదు. స్టిల్ నవ్వు వచ్చినట్టు నువ్వు నటించాలి. ఏంటి అర్థమైందా? కాన్ఫిడెంట్ మాత్రం పోకూడదు. ఎక్కడ బెండ్ అవ్వద్దు. మీరెందుకలా బిగుసుకుపోయి కూర్చున్నారు? తీసుకోండి. థ్యాంక్స్. ప్యూర్ వాడ్కా, పొరపాటున కూడా వాటర్ కలపలేదు. ఏమైంది అల్లుడు, ఏమైంది? ఏం కాలేదు అత్త. ఏం చేసిన వినువు, నువ్వు లోపల రా, నీకు పని చెప్తా. బావగారు మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. పక్కా కదా? పక్కా. చైర్ సౌఖ్యంగానే ఉంది కదా? సౌఖ్యం లేకపోతే చెప్పండి, సోఫా వేయిస్తాను. వద్దులే.
ఫ్యామిలీ మొత్తం తేడానే అనుకుంటా. అమ్మ ఎప్పుడు కుక్కలు మీరు ఒకటేరా అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. ఆడికి బొచ్చురాలుద్ది, మాకు బొచ్చురాలుద్ది. మీకు కుక్కలంటే ఇష్టమా అండి? ఎక్స్క్యూజ్ మీ, అది కుక్క కాదు, ఇట్స్ గాంగ్యో. గాంగ్యోయా? అయ్యా ఛే, అంటే అది కొరియన్ పేరు. కొరియన్ పేరా? ఆయన ఇప్పుడు మ్యాటర్ అది కాదు బ్రో. బ్రో నేను మీకు భావనవుతా అండి. నాకు అలాంటి పిలుపులు అలవాట్లేవులే కానీ సర్లే. డ్యూట్ దూడ ఏదో ఆవుదూడకు పిలిచినట్టుంది. అయితే బ్రో ఫిక్స్ అవుదాం. వద్దులే, దూడే బెస్ట్. ఇక్కడ పంచాయతీ పిలిచే పేరులో కాదు, మన పెళ్లిలో ఉంది. ఐ వాంట్ సెట్ ఫర్ యూ డూడ్. మీకు ఎందుకు అలా అనిపించింది? యు ఆర్ 90s, ఐఎమ్ జెన్జీ. మీలాంటి వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకుంటే బయట ఏమంటారో తెలుసా? అయ్యో ప్లీజ్, అయ్యో చిన్న పిల్లయ్యా అంటారండి. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకులేండి, మనసులు కలిస్తే సరిపోతుంది కదా. నీకెలా చెప్పాలి? We are Gen Zs, a brand new species that just dropped into the world with Wi-Fi built in our DNA. మేము ఇంటర్నెట్లో పెరిగాం, గూగుల్ని టీచర్ అనుకున్న మీమ్స్ని థెరపీలా ఫీల్ అవుతాం. ఇప్పుడు మా మార్నింగ్ బ్రషింగ్ టీత్తో స్టార్ట్ అవ్వదు, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్తో స్టార్ట్ అవుతుంది. అలారంకి లేగాం, నోటిఫికేషన్ సౌండ్కి లేస్తాం. మా లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పేషెన్స్ చాలా షార్ట్గా ఉంటుంది. మాకు అన్ని తొందర అయిపోవాలి అంటే హ్యాపీనెస్ అయినా, ఫుడ్ అయినా, కెరియర్ అయినా, ఆన్సర్స్ అయినా అన్ని. మాకు అమెజాన్ ప్రైమ్ సరిపోదు, అమెజాన్ ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టాగ్రామ్ ని సయ్యారా ఫీవర్తో సయాగ్రం చేసినట్టు మేము తలుచుకుంటే కొరియన్ హీరోస్ కి కూడా కాకినాడలో బ్యానర్స్ కట్టేస్తాం, హ్యాష్ ట్యాగ్స్ తో అల్లకల్లోలం చేసేస్తాం. మా రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి, బ్రేకప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీలా కాఫీ షాప్ లో కాదు, మాకు డిఎమ్స్ లోనే మ్యాటర్లు తెలిసిపోతాయి. సో యా, we are Gen Zs. We are messy, loud, ironic, anxious, confident, creative, lost, woke, broke and ambitious all at the same time. And you know what? That's our lifestyle. మీనా స్ట్రైట్ లైన్ లో ఉండదు, మా లైఫ్ అంతా చాలా జిగ్జాగ్ గా ఉంటుంది. Just like Wi-Fi signals we can't live without. చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా అలా అలానే ఉంటారనే? నేను ప్రిపేర్డ్గా ఉన్నానండి. అదే నేను వీటన్నిటికీ ప్రిపేర్డ్గానే ఉన్నా అంటున్నా. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా, ఏ రిలేషన్షిప్లో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, నేనేదో ఇలా మాట్లాడుతున్నాను కానీ యూజువల్గా నేను ఇలా మాట్లాడను. లైక్ ఐవైకేవైకే, హెచ్ఎంయు, జీటీజీ, యోలో, ఐఎంఓ, ఎస్ఎంహెచ్, బిఆర్బి, ఎన్విఎం ఇలా. ఇవన్నీ నీకు అర్థం కావలే. హెచ్ఎంయు హిట్ మీ అప్, ఎన్జిఎల్ నాట్ గోనా లై, జీటీజీ గాట్ టు గో, ఐఎంఓ ఇన్ మై ఒపీనియన్, బిఆర్బి బీ రైట్ బ్యాక్, ఎన్విఎం నెవర్ మైండ్, ఎస్ఎంహెచ్ షేక్ మై హెడ్, యోలో you only live once, and finally IYKYK, if you know you know. తెలుసుకున్నా ఇవన్నీ. అయ్యమ్మో 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 అమ్మో 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 వచ్చి అమ్మో అంటున్నా ఏంటి? అయ్యమ్మో అయ్యమ్మో. గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మరి మ్యాక్ నేమ్ పిలవాలి, గోట్ కాదు. ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మోమో ఆకలేస్తుంది తిందామా, వదిలే. ఐవైకేవైకే ఇఫ్ యు నో యు నో, ఐవైకేవైకే ఇఫ్ యు నో యు నో. ఎవడు కనిపెట్టాడు రా ఇవన్నీ? ఐవైకేవైకే ఇఫ్ యు నో యు నో, ఐవైకేవైకే ఇఫ్ యు నో యు నో, ఇఫ్ యు నో యు నో. సరే మరి నేను అత్తకి చెప్తా. యాక్చువల్లీ ఇది మీకు చూపించకూడదు అనుకున్నా. ఏ చిన్నప్పుడు నువ్వు నేను బొట్టన మీనంతే ఉంది, ఇప్పటికీ అలానే ఉంది. ఏమైంది? ఏమైందంటావేంటి? చూడు చిన్నప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నామో. నేను అదే అంటున్నా, చూడు ఎలా ఉన్నాము. నాకు 5 ఉంటాయి, నీకు 13 ఉంటాయి. 8 years డిఫరెన్స్. 8 years డిఫరెన్స్ పెద్ద మ్యాటర్ కాదేమోగా. 8 years డిఫరెన్స్ మ్యాటర్ కాదా? అదే మ్యాటర్. రేపు మనకు పెళ్ళయ్యాక ఈ విషయం అందరికీ తెలిసాక నన్ను చిన్నారి పెళ్లి కూతురని నేను అంకుల్ అని అంటే నువ్వు ఫీల్ అవ్వవు? అవును. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను అంకుల్ అంటే నువ్వు ఫీల్ అవ్వవు? ఇదిగో
ఫీల్ అవ్వా నేను ఫీల్ అయ్యేదాకా పిలిచేలా ఉన్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు అంకుల్ అని పిలిచినా నేను ఫీల్ అవను. ఎందుకంటే నేను అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నా. అల్లుడు గారు, మీరు ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే తాంబూలాలు ఎప్పుడు తీసుకుందాం? అత్త, ఒక 2 minutes టైం ఇస్తారా? కాస్త మేము పర్సనల్గా ఆలోచించుకొని చెప్తాం. పక్క రూమ్లో కూర్చొని మాట్లాడుకోండి బాబు, అక్కడ ఏసీ కూడా ఉంది. సరే మామ. బావగారు, మీరేం డౌట్ పడకండి. చిన్నప్పుడు మీ ఇద్దరిని ప్రతిసారి చూసినప్పుడు పర్ఫెక్ట్ పేరు అనిపించేది. అదిరిపోతుంది మీ జంట. రేయ్, మా చిన్నప్పుడు నువ్వెక్కడ పుట్టావురా? ఏదో నిజంగా చూసినట్టు చెప్తున్నాడు. సరేను వెళ్ళు. బావగారు, మీరు ఓకేని దారి చూపించనా? పర్లేదు, నేను వెళ్తాను. సరే బావగారు. ఓవరాక్షన్. ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు తీసిందిరా? అంటే తనకి పెళ్లి ఇష్టం లేదా? ముందు మా అమ్మ నాన్న అలాంటి ఫోటో తీసినందుకు. ఇంకా నయ్యం ఎత్తుకొని దిగలేదు. ఒకవేళ అలా దిగుంటేనా? అమ్మో, బతికిపోయాం రా బాబు. ఇప్పుడు ఎలా? ఈ సంబంధం కూడా పోకూడదు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు ఎలా రిజెక్ట్ చేయాలి? ఇందాక నేను ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు అనిపించింది చెప్తాను. గివ్ మీ 2 minutes. ఇందాక మనకు జరిగిన కాన్వో బట్టి నాకు అర్థమైంది మీరు ఈ పెళ్లి చూపులు ఇష్టంగా ఒప్పుకోలేదని. సరే, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, మీకెవరైనా నచ్చితే నాకు చెప్పండి, నేను వెళ్ళి ఇంట్లో మాట్లాడతాను. అలా కాదు, వీడు నన్ను ఎలా చూసుకుంటాడు, వీడు నాకు కరెక్టేనా, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే చెరిపేసాయి. ఎందుకంటే నేను నిన్ను అంత బాగా చూసుకుంటాను. ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటానని కాదు, నిన్నులా చూసుకుంటాను, నిన్ను నీలా యాక్సెప్ట్ చేస్తాను. సాధారణంగా అమ్మాయి లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉండదంటారు, కానీ నీ విషయంలో నేను అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. స్వీటీకి బిఫోర్ 20, ఎట్ 20, ఆఫ్టర్ 20 ఒకేలా ఉంటుంది, తనకు నచ్చినట్టే ఉంటుంది. ట్రస్ట్ మీ, పెళ్ళి అనే ఎలిమెంట్ నీ లైఫ్లో నీ ఎంజాయ్మెంట్కి నీ ఫ్రీడమ్కి ఫుల్ స్టాప్ కాదు కదా, కనీసం కామ కింద కూడా మారదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, రిమైనింగ్ యువర్ డెసిషన్. అమ్మాయి లైఫ్ ఆఫ్టర్ 20 బిఫోర్ 20 ఒకేలా ఉండదు, ఉండకూడదు కూడా. ఎలానో ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళతో అయినా మ్యారేజ్ చేస్తారుగా, అదేదో ఇతనితోనే ఎందుకు అవ్వకూడదు? హలో, వెళ్ళారా నాన్న హైదరాబాద్కి? చెప్పాను కదమ్మా మా మేనేజర్ గురించి, ఒకటే టార్చర్. దానికి తోడు లాంగ్ వీకెండ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు చావు కొడుతున్నాడు. ఇంకా 4 రోజులు మీ ఇంట్లో ఉండమని చెప్తున్నావు, ఎలా కుదురుద్ది? అది కాదురా, పెళ్ళైన వెంటనే వెళ్ళిపోతే మీ ఫస్ట్ నైట్ సంగతి ఏంట్రా? మా ఇప్పుడు ఎందుకు అవి? అయినా మేమేం చిన్నపిల్లలం కాదు, నేను చూసుకుంటాంలే. ఎలా ఉంది ఫ్లాట్? చాలా బోరింగ్గా ఉంది. నిన్ను అడిగాను చూడు. ఛా, ఏం ప్లాన్స్? ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి, నైట్ ఎలాగో నిద్ర ఉన్నదిగా. ఓడి అమ్మా, అసలు ఇది రెడీగా లేదనుకున్నానే. అయితే ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టేసి రేపు ఆఫీస్లో ఒకటే గాసిప్స్. ఇంకా ఇన్నాళ్ళకి నీ పంట పండిందిరా వెంకటేశ్వర్లు. చుల్లు 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 చుల్లు. అరే చింటూ, నేను ఎప్పుడైనా 10 తర్వాత మెలకు ఉండడం చూసావరా? లేదు. ఆఖరికి బర్త్డేలు న్యూ ఇయర్లు కూడా పట్టించుకోను. నేను ఫస్ట్ టైం నైట్ అవుట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను రా. మొత్తానికి నీ 28 ఏళ్ళ యవ్వనానికి స్వస్తి పలుకుతున్నావు అన్నమాట. మళ్ళీ సంవత్సరానికి మీ ఇద్దరు కాస్త 3 అవ్వాలి. పక్కాగా.
ఈరోజు కాల్ రాత్రే. ఇంకే కుమ్మే. ఎవరు క్లోజ్ ఏముందిగా, వైర్లు అయిపోతాం లేకపోతే. ఇది తొలి రాత్రి చెరుగు స్వీట్స్ వద్దులే, లావ్ అయిపోతాం. పాల గ్లాస్ ఇచ్చాక నేను తాగి తనకి ఇవ్వాలా, లేక తను తాగి నాకు ఇస్తుందా? ఇప్పుడు వైట్ శారీలో తను వచ్చాక శారీ బాగుందని పొగడాలా, లేక పూలు బాగున్నాయని పొగడాలా? ఏంటో కంగారులో ఏమేమి చేస్తానో ఏంటో, సిగ్గేస్తుంది. ఏసీ ఆన్ చేయాలి, లేకపోతే వేడికి చెమటలు పడతాయి. దీనికి సోమనం ఉందని మర్చిపోయిందా, లేకపోతే టెన్షన్ తగ్గించుకోవడానికి ఇలా బిహేవ్ చేస్తుందా? రెడ్ బుల్ తాగుతుంది కదా, ఎనర్జీ కోసం అయి ఉంటుంది. నేనే తప్పడ్డా. పాలు ఏం చేస్తున్నావు డూడ్? అంటే దాహంగా ఉంది, అదే దాహం వేస్తుందేమో అని. యాక్చువల్లీ పెళ్లి చూపులోనే నీకు ఒక విషయం చెప్పాలి, మర్చిపోయినందుకు సారీ. ఐఎమ్ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ డింక్. డింకా? డింక్ అంటే డింక్ అయి ఉంటుంది. నేను కూడా డింక్, హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ డింక్. అసలు డింక్ అంటే ఏంటో తెలుసా నీకు? చెప్పడానికి సిగ్గేస్తుంది కానీ అదేగా. డింక్ అంటే తెలీదా? మొన్న అన్ని ఫుల్ ఫార్ములు చెప్పావు. అసలు తెలుసుకోవాల్సిందే ఇది కదా. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. ఓ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే మనం పెళ్లి చేసుకుంది ఇద్దరం సంపాదించడానికి, పిల్లలు కనడానికి కాదు. పిల్లల్ని కనడానికి కాదా? వాళ్ళతో అవసరం వాళ్ళతో అవసరం ఏముందా?